హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇల్లు అయితే కట్టేసాము. చూడండి, ఇల్లు మొత్తాలు అయితే అయిపోయినాయి. పోతే ఇంకా గోడ పెట్టాలి. గోడ కానీ పెడితే పూర్తిగా అయితే అయిపోయినట్టు ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బయటలు కాడికి వచ్చాము. చూడండి, సరే ఇంకా గుడిసెలు కూడా అయితే వేయలేదు, ఇంకా వేస్తారు. ఇంకా మా అమ్మ కూడా చూడండి హాయ్ చెప్తుంది మీకైతే. చాలా సందడిగా అయితే ఉంది ఈరోజు. మాకైతే జనాలు అందరూ ఒక దగ్గర అయితే చేరలేకి చాలా సంతోషం కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ నెల నుంచి అయితే మాకు పెద్దగా పనులు అయితే ఉండవు మా ఊళ్ళోను. అందువల్ల అయితే మా వాళ్ళందరూ అయితే ఇటుకరాయి కోతకైతే వెళ్తారు. వాళ్ళతో పాటు అయితే ఈ సంవత్సరం మేము కూడా అయితే ఇటుకరాయి కోతకైతే వచ్చాము. ఈరోజు అయితే దిగినాము. అయితే మా నాన్న అయితే గుడిసెలు అయితే కడతా అన్నాడు. చూడండి, చూసారా గుడిసె అయితే ఎట్ట కడతాడు. ఇల్లు అయితే కడతాడు. మేము ఇల్లు కట్టనాటికైతే మా నాన్నలు కూడా అయితే మాతోటే వస్తానన్నారు. అందువల్ల అయితే తీసుకుని వచ్చాము. వాళ్ళు కూడా ఇల్లు అయితే కట్టి వెళ్ళిపోతాం అన్నారు. మాకైతే ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఉండరు ఫ్రెండ్స్. మంచుకైతే ఇబ్బంది పడతారని త్వరగా అయితే ఇల్లు అయితే కట్టేస్తామన్నారు ఫ్రెండ్స్. అందరికన్నా ముందైతే మేమే ఇల్లు అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజైతే కాలుగుంజులు అవి అయితే నాడుతున్నాము. అన్ని రోజులైతే ఒకలాగా ఉండవు కదా ఫ్రెండ్స్. కొన్ని రోజులైతే పనులు ఉంటాయి, కొన్ని సార్లు అయితే పనులు ఉండవు. అందువల్ల అయితే రాయి కోతకైతే వస్తుంటారు మా ఊళ్ళు. ఇక్కడికైతే మా ఊరు నుంచి అయితే 7 కుటుంబాలు అయితే వచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము 6 నెలల పాటు అయితే పని చేసుకుంటాము. ఇక్కడైతే 6 నెలల పాటు అయితే పని ఉంటుంది ఫ్రెండ్స్. 6 నెలల పాటు అయితే ఇక్కడ వర్షాలు అయితే ఎక్కువ పడతాయి. అందువల్ల అయితే పని అయితే ఉండదు. ఇప్పుడైతే మనల్ని అయితే తిరిగి ఇంటికి పంపించేస్తారు. ఇప్పుడైతే నిట్రాల గుంజలు అయితే నాటుతారు ఫ్రెండ్స్. గుంట అయితే సరిపోనట్లేదు, అందుకని అయితే మళ్ళీ అయితే నాటుతుండ్రు. ఇప్పుడైతే నిట్రాల గుంజతో అయితే నాటడం తయారైపోయింది. ఇప్పుడైతే పైన అయితే కర్ర అయితే పెడతారు. ఈ గుంజలు అయితే గాలికి వానికి అయితే ఊపకుండా కొన్ని రాళ్ళు అయితే వేసి బాగా బిర్రిగా అయితే తట్టి నాడుతున్నారు. ఇప్పుడన్నా నిన్న ఇబ్బంది అయ్యి డబ్బులు అయితే అవసరం అవుతుంది. అటువంటిప్పుడైతే ఎవరన్నా అడిగినా కూడా ఎవరైతే ఎవరు డబ్బులు. ఆ టైంలో అయితే ఇటుకరాయి కోత ఆసాములు మనల్ని ఆదుకుంటారు. ఇల్లు కట్టడం అయితే చాలా లేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల అయితే నేను కూడా పోయి ఒక చెయ్యి అయితే వేద్దాం అనుకుని పోయాను ఫ్రెండ్స్. తొందరగా అయితే వాసాల కర్రలు అయితే చేర్చేస్తాను ఇంటి మీదకి. మా తమ్ముడిని అయితే కట్టమంటే నేనైతే కట్టలేను. నేను కానీ కట్లు కానీ కడితే లూజ్ అయిపోతాయి, కర్రలు కూడా జారిచ్చేస్తాయి అయితే అంటున్నాడు మా తమ్ముడు. అయినే కానీ నువ్వైతే కట్టరా అని నేను అంటున్నాను. సరేలే కడతాలే అని చెప్పాడు. ఇప్పుడైతే సరేలే కడతాలే అని చెప్పాను అన్నాడు. ఇప్పుడైతే మా అమ్మ కూడా అయితే వచ్చింది. తొందరగా అయిపోద్దిలే నేను కూడా కడతానంటే వచ్చింది. టైం అయితే సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల అయితే అందరం అయితే కలిసి తొందరగా అయితే పెండి కట్టే వారికి అయితే కడదాం అనుకొని కడతాము. నిన్నైతే పెండి కట్టే వారికి అయితే కట్టాము. ఉదయం లేసి అయితే గుడిసె మొత్తం అయితే కట్టేసిన. మాతో పాటే వచ్చారు కదా, వాళ్ళందరూ అయితే పక్కనైతే ఇల్లులు అయితే కట్టుకుంటారు. చూడండి, ఎవరి ఇల్లు అయితే వాళ్ళైతే నాటుకుంటా ఉంటారు. మాదైతే పెండి కట్టి అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందువల్ల అయితే తాటాకైతే కుట్టిస్తున్నాము. ఇప్పుడైతే ఒక పక్క అయితే ఒక చెంప అయితే కుడతాను ఫ్రెండ్స్. మా ఊళ్ళందరూ కూడా అయితే గుడిసె అయితే వేసేసారు 7 మంది. మీరైతే చూడొచ్చు, అందరు పెండి కట్లు అయితే కట్టేస్తారు. కొంతమంది అయితే ఆకు కూడా అయితే కుట్టేస్తారు.
మేము కూడా అయితే కొంచెం త్వరగా అయితే కుట్టమని చెప్పాము. ఎందువల్ల అంటే సాయంత్రం మంచు పడుతుంది కదా, అందువల్ల అయితే త్వరగా అయితే కుట్టమని చెప్పాము. ఇప్పుడైతే చూడండి, ఇల్లు అయితే కుట్టేసారు, మొత్తం అయితే అయిపోయింది. తర్వాత అయితే పక్కింటి వాళ్ళు కూడా అయితే త్వరగా అయితే కుట్టుకుంటారు. సాయంత్రం లోపల అయితే ఇళ్ళకైతే వెళ్ళిపోవాలని చాలా ఫీడ్గా అయితే కుట్టుకుంటారు గుడిసెలు అయితేను. ఇప్పుడైతే అన్ని గుడిసెలు అయితే కట్టేశారు ఫ్రెండ్స్. సాయంత్రం లోపల అయితే అందరూ అయితే కట్టేశారు. నేను కూడా అయితే ఒకసారి అయితే మా ఇంట్లోకి వెళ్ళి అయితే చూద్దాం అనుకుంటున్నాను ఎలాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇల్లు అయితే కట్టేసాము. చూడండి, ఇల్లు మొత్తాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇల్లు కట్టేసింది, అయిపోయింది. చూడండి, పోతే ఇంకా గోడ పెట్టాలి. గోడ కానీ పెడితే పూర్తిగా అయితే అయిపోయినట్టు ఇల్లు. ఇప్పుడైతే గుంటలు ఉండే కాడైతే మట్టి పోసుకొని లెవెల్గా వచ్చేదానికైతే చేసుకోవాలి. ఇప్పుడైతే మట్టి అయితే టగార్లో పోసుకొని ఇంట్లో అయితే పోసుకుంటున్నాం ఎత్తుకుపోయి. ఇప్పుడైతే లోపల పోసుకున్న మట్టిని అయితే ఇటుక అయితే తీసుకొని గడ్డలు లేకుండా అయితే సదరంగా అయితే తట్టుకుంటున్నాము. ఇదైతే లెవెల్ చేసిన తర్వాత గోడ అయితే పెట్టుకోవాలి. అయితే సదర పెట్టేటప్పుడు గోడరాలు కూడా అయితే వచ్చేసినాయి. గోడ కూడా అయితే పేర్చేస్తాను చూడండి. ఇక్కడ ఏం లేకుండా అయితే సదరంగా అయితే పేర్చుకుంటాను. ఇప్పుడైతే ఈ రాత్రికి అయితే గోడ అంతా అయితే పెట్టేస్తాము. మనమైతే అద్దరులో ఉన్నాం కాబట్టి పురుగు పుట్ట రాకుండా లోపల బయట అయితే అల్లుకేసుకోవాలి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.